హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఒకేసారి ప్రజెంట్ యాక్షన్ అలాగే పాస్ట్ యాక్షన్ అంటే రెగ్యులర్గా జరిగే యాక్షన్ అలాగే కంప్లీటెడ్ యాక్షన్ రెండు కలిపి ఎలా చెప్పాలి అనే గురించి నేర్చుకుందామండి. అయితే ఎలాంటి యాక్షన్స్ చెప్దాం, ఎలాంటి సెంటెన్సెస్ చెప్దామంటే, నేను ప్రతిరోజు టీ తాగుతాను కానీ ఇవాళ కాఫీ తాగాను. నేను రోజు కాలేజ్కి బైక్ పైన వెళ్తాను కానీ ఇవాళ కారు మీద వెళ్ళాను. నేను రోజు టీ షర్ట్స్ వేసుకుంటాను కానీ ఇవాళ షర్ట్ వేసుకున్నాను. ఇలాంటి సెంటెన్సెస్ ఎలా చెప్పాలి, వీటి వల్ల ఏంటి ఉపయోగం? ఇలా సాధారణంగా ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో మనం ప్రజెంట్కి పాస్ట్కి కన్ఫ్యూజ్ అవుతాం. అలానే భాష నేర్చుకునేటప్పుడు మనం కంప్లీటెడ్ యాక్షన్ ఎలా చెప్పాలి, రెగ్యులర్ యాక్షన్ ఎలా చెప్పాలి, దానిపైన ఒక క్లారిటీ ఉంటే చాలా వరకు నేర్చుకున్నట్టే. ఇలాంటి సెంటెన్సెస్ చెప్పాలంటే మనము రెండు టెన్సెస్ ఉపయోగించాలండి. అందులో ఒకటోది సింపుల్ ప్రజెంట్ టెన్స్, మరొకటి సింపుల్ పాస్ట్ టెన్స్. కాంబినేషన్ సెంటెన్సెస్ అండ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ముందుగా మన కన్స్ట్రక్షన్ ఏంటో చూద్దాం. సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ టైం ప్రేస్. Structure of simple past tense, I mean to say, is completed action, subject plus V2 plus object time phrase. అంటే కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. ఐ గో టు మార్కెట్ డైలీ, నేను రోజు మార్కెట్కి వెళ్తాను. ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే, నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను. అంటే ప్రజెంట్లో చెప్పాలంటే V1 ఉపయోగిస్తున్నాను, దానికి కంప్లీటెడ్ యాక్షన్ చెప్పాలంటే V2 ఉపయోగిస్తున్నాను. కొన్ని V1 V2స్ని నేను ఇక్కడ రాశాను, ఒకసారి చూద్దామండి. V1s: go, went, get, got, give, gave, invite, invited, visit, visited, come, came, write, wrote, drink, drank. ఇది చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. హ్యావ్ పాస్ట్ టెన్స్ హ్యాడ్, ఐ మీన్ టు సే V2. హ్యావ్ ఈజ్ V1, హ్యాడ్ ఈజ్ V2. హ్యాస్ హ్యాడ్, హ్యాస్ ఈజ్ V1, హ్యాడ్ ఈజ్ V2. టేక్ టుక్, డూ డిడ్, డస్ కూడా V1. డస్ డిడ్, ఈట్ ఎయిట్, స్లీప్ స్లెప్ట్, వేక్ వోక్. చూడండి, వేక్ నిద్ర లేవటం, వేక్ వోక్. నెక్స్ట్ అండి, బై బోట్, వేయ వేసుకును ధరించు పెట్టుకును, రైట్, వేయ వో, రైట్. లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి, యామ్ ఈజ్ ఆర్, వీటిని కూడా V1స్గా తీసుకోవాలి. అలాగే దీనికి పాస్ట్ టెన్స్ ఐ మీన్ టు సే V2, was a were. అంటే వీటికి ఇది V1 అండి, ఏంటండి, యామ్ ఈజ్ ఆర్, దీస్ ఆర్ ఆల్ V1s. was and were, these are V2s, రైట్. ఇందులో మొదటి సెంటెన్స్ అండి, నేను రోజు టీ త్రాగుతాను కానీ నిన్న కాఫీ తాగాను. నేను ఇక్కడ రెండు సెంటెన్సెస్ తీసుకున్నానండి, కానీ అనే కంజంక్షన్తో కనెక్ట్ చేశాను. ఒకటేమో రెగ్యులర్ యాక్షన్ తీసుకున్నాను, డైలీ చేసే యాక్షన్ని కానీ, లేదా మంత్లీ చేసే యాక్షన్ని, వీక్లీ, ఇయర్లీ, ఎలా ఒక నియమిత కాలానికి చేసే యాక్షన్ ఏమంటామండి, రెగ్యులర్ యాక్షన్ అంటాం. దాన్ని ఎప్పుడు కూడా V1లోనే చెప్తాం. నేను రోజు టీ తాగుతాను కానీ నేను నిన్న కాఫీ తాగాను. ఇందులో టీ తాగడం అనేది రెగ్యులర్ యాక్షన్ అండి, ఐ మీన్ టు సే డైలీ యాక్షన్. కాఫీ నిన్న తాగేశాను, అదేమో కంప్లీటెడ్ యాక్షన్, రైట్. ఐ డ్రింక్ టీ డైలీ, ఇక్కడ చూడండి రెగ్యులర్ యాక్షన్ కాబట్టి నేను V1లో రాసాను దీన్ని. నెక్స్ట్ అండి, బట్ ఐ డ్రాంక్ కాఫీ ఎస్టర్డే, ఇక్కడ చూడండి డ్రాంక్ V2 తీసుకున్నా. నేను రోజు టీ తాగుతాను కానీ నిన్న నేను కాఫీ తాగాను. ఐ డ్రింక్ టీ డైలీ బట్ ఐ డ్రాంక్ కాఫీ ఎస్టర్డే, రైట్. సెంటెన్స్ నెంబర్ 2 అండి, వాళ్ళు ప్రతి ఏడాది తిరుపతిని సందర్శిస్తారు కానీ ఈ ఏడాది వాళ్ళు షిరిడీని సందర్శించారు. దే విజిట్ తిరుపతి ఎవ్రీ ఇయర్ బట్ దే విజిటెడ్ షిరిడీ దిస్ ఇయర్. వాళ్ళు ప్రతి ఏటా తిరుపతిని సందర్శిస్తారు కానీ ఈ ఏడు షిరిడీని సందర్శించారు, రైట్. నెక్స్ట్ అండి, సెంటెన్స్ నెంబర్ 3. నేను ప్రతిరోజు త్వరగా నిద్రపోతాను కానీ గత రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయాను. రోజు చేసే పని ఏంటంటే త్వరగా నిద్రపోవడం. ఐ గో టు బెడ్ ఎర్లీ డైలీ. చూడండి ఇక్కడ ఎర్లీ, ఎర్లీ అని అనకూడదు, ఎర్లీ. ఎందుకు? ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ ముందు ఏ ఉంది, సో ఏ ఇస్ ఎ వావెల్. whenever we find the letter R, if it is preceded by any of the vowels, the R must be silent letter, like early, H-E-R, ha, Nia, Dia. This is how, right? I go to bed early daily but I went to bed very late last night.
ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. సాధారణంగా ఆలస్యంగా అనేసరికి లేట్లీ అని అనేస్తూ ఉంటాం. లేట్లీ అంటే ఆలస్యంగా అని అర్థం కాదండి. లేట్లీ అంటే ఈ మధ్య, రీసెంట్లీ అని అర్థం అండి. He has bought a car lately. I mean to say is he has bought a car in the recent past. Recently. ఓకేనా? లేట్లీ అంటే అర్థం ఏంటండి? లేట్లీ అంటే అర్థం ఏంటి? ఈ మధ్య అని అర్థం అండి. దానికి ఆల్టర్నేటివ్ ఏంటండి? రీసెంట్లీ అని అర్థం అండి. అంతేగాని లేట్లీ అంటే ఆలస్యంగా అని అర్థం కాదు. ఆలస్యంగా అంటే ఏం చెప్పాలి? లేట్ అని చెప్పాలి. సో ఐ గో టు బెడ్ ఎర్లీ డైలీ బట్ ఐ వెంట్ టు బెడ్ వెరీ లేట్ లాస్ట్ నైట్. నెక్స్ట్ అండి 4వ సెంటెన్స్. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళను ఎందుకంటే నేను గత రాత్రి సరిగా నిద్రపోలేదు. ఇక్కడ 2 సెంటెన్సెస్ కూడా నెగిటివ్ తీసుకోవడం జరిగిందండి. ఐ డోంట్ గో టు ఆఫీస్ టుడే బికాస్ ఐ డిడ్ంట్ స్లీప్ వెల్ లాస్ట్ నైట్. నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళను ఎందుకంటే నేను గత రాత్రి సరిగా నిద్రపోలేదు. ఐ డోంట్ గో టు ఆఫీస్ టుడే నెగిటివ్ సెంటెన్స్ అండి. రోజు వెళ్తాను అనేదానికి రోజు ఇవాళ వెళ్ళను అనేది నెగిటివ్ సెంటెన్స్. ఐ డోంట్ గో టు ఆఫీస్ టుడే బికాస్ ఐ డిడ్ంట్ స్లీప్ వెల్ లాస్ట్ నైట్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ కంప్లీటెడ్ యాక్షన్ కదా సార్, V1 ఎందుకు రాశారు? యాక్చువల్గా ఇది V1 అయినప్పటికీ కూడా V2గానే పరిగణించాలి. ఏంటి దీని రీజన్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ V2 ఉందండి. డిడ్ అంటేనే V2, దాని పక్కన ఇలా రాస్తే ఈ మీనింగ్ వస్తుంది అనమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మనం. డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2, రైట్. 5వ సెంటెన్స్ అండి. వాళ్ళు రేపటి నుండి మా ఇంటికి టీవీ చూడడానికి రారు. వాళ్ళు రేపటి నుండి మా ఇంటికి టీవీ చూడడానికి రారు ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఒక కొత్త టీవీ కొన్నారు. ఒకటేమో రోజు జరిగేదండి, ఒకటేమో కంప్లీటెడ్ యాక్షన్. టీవీ కొనడం అనేది జరిగిపోయింది. రేపటి నుండి రారు అనేది రెగ్యులర్ యాక్షన్ అంటే నెగిటివ్ సెంటెన్స్ తీసుకున్నా. దే డోంట్ కమ్ ఆ హోమ్. సాధారణంగా హోమ్ ముందు టు పెట్టక్కర్లేదు, కమ్ టు ఆ హోమ్ అనకూడదు, కమ్ ఆ హోమ్, రైట్. దే డోంట్ కమ్ ఆ హోమ్ టు వాచ్ ద టీవీ ఫ్రమ్ టుమారో. వాళ్ళు రేపటి నుండి మా ఇంటికి టీవీ చూడడానికి రారు. దే డోంట్ కమ్ ఆ హోమ్ టు వాచ్ ద టీవీ ఫ్రమ్ టుమారో బికాస్ they bought a new TV today. Because they bought a new TV today, right. 6వ సెంటెన్స్ అండి. ఆమె సాధారణంగా తన పిల్లల్ని కొట్టదు. ఆమె సాధారణంగా తన పిల్లల్ని కొట్టదు కానీ ఆమె వాళ్ళను ఈరోజు శిక్షించింది అంటే పనిష్ చేసింది. ఆమె తన పిల్లల్ని సాధారణంగా కొట్టదు కానీ ఇవాళ తన పిల్లల్ని శిక్షించింది, రైట్. షీ జనరలీ డజంట్ బీట్ హర్ చిల్డ్రన్. చూడండి ఇక్కడ హా అన్నాను నేను, హెర్ అని అనట్లేదు. ఇక్కడ ఏముందండి? ఆర్ ఉంది. ఆర్ ముందు ఏముంది? ఈ ఉంది. ఈ అంటే ఏంటి? వావెల్. సో ఎప్పుడైనా ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు వావెల్ ఉంటే ఆర్ని సైలెంట్ చేస్తాం. హా, హియా, నియా, డియా, ఫియా, right. Semester, minister, this is how, right. She generally doesn't beat her children but she punished them today. She generally doesn't beat her children but she punished them today. చూడండి ఇక్కడ పనిష్డ్, చూడండి ఈడీని టాలా చెప్పాలి. ఇప్పుడు ఇది ఎప్పుడు టాలా చెప్పాలి అనేది కూడా మనం ఒక వీడియోలో చూసామండి, మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్పుకుందాం, రైట్. హేమంత్ ప్రతిరోజు క్లాస్లో అన్ని సెంటెన్స్లు కరెక్ట్గా రాస్తాడు కానీ ఈరోజు కొన్ని సెంటెన్స్లు తప్పుగా రాశాడు. హేమంత్ ప్రతిరోజు క్లాస్లో అన్ని సెంటెన్స్లు కరెక్ట్గా రాస్తాడు, రెగ్యులర్ యాక్షన్. కానీ ఇవాళ అతను కొన్ని సెంటెన్స్లు తప్పుగా రాశాడు. హేమంత్ రైట్స్ ఆల్ ద సెంటెన్సెస్ కరెక్ట్లీ ఇన్ ద క్లాస్ డైలీ. చూడండి రైట్స్ అని ఎస్ ఫామ్ పెట్టాను. హేమంత్ ఈజ్ అ సింగులర్ సబ్జెక్ట్, ఓకేనా. ఎప్పుడైనా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో నేమ్ ఆఫ్ ద పర్సన్ ఏదైనా ఒక సింగులర్ వస్తే కనుక, థర్డ్ పర్సన్ సింగులర్, హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా ఒక వ్యక్తి పేరు కానీ జంతువు పేరు కానీ ఒక్కటే వస్తే ఎస్ ఫామ్ పెడతామండి. హేమంత్ రైట్స్ ఆల్ ద సెంటెన్సెస్ కరెక్ట్లీ ఇన్ ద క్లాస్ డైలీ బట్ హీ రోట్, చూడండి పాస్ట్ టెన్స్ తీసుకున్నా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి, బట్ హీ రోట్ ఎ ఫ్యూ సెంటెన్సెస్ రాంగ్లీ టుడే, రైట్. నెక్స్ట్ చూడండి 8వ సెంటెన్స్ చూద్దామండి. ఆమె ప్రతిరోజు చీరలు కట్టుకుంటుంది కానీ నిన్న డ్రెస్ వేసుకుంది. ఆమె ప్రతిరోజు చీరలు వేసుకుంటుంది, చీరలు కట్టుకుంటుంది కానీ నిన్న డ్రెస్ వేసుకుంది. షీ వేయర్స్, చూడండి ఇక్కడ కూడా షీ కాబట్టి ఎస్ ఫామ్ పెట్టాను. షీ వేయర్స్ శారీస్ డైలీ బట్ షీ వో, రైట్, షీ వో ఎ డ్రెస్ టుడే. ఇక్కడ వేయర్స్ బదులుగా ఇది కూడా పెట్టుకోవచ్చండి, పుట్ ఆన్ అన్నా కూడా అదే అర్థం. She puts on sarees daily but she put on a dress today. నెక్స్ట్ అండి 9వ సెంటెన్స్.
ఆమె ఈ ఫంక్షన్కి హాజరు కాదు, ఎందుకంటే వాళ్ళు ఆమెను పిలవలేదు. చూడండి, ఆమె ఈ ఫంక్షన్కి హాజరు కాదు ఎందుకంటే వాళ్ళు ఆమెని ఈ ఫంక్షన్కి పిలవలేదు. షీ డజంట్ అటెండ్ దిస్ ఫంక్షన్. అటెండ్ తర్వాత టు కానీ ఫో కానీ పెట్టక్కర్లే. షీ డజంట్ అటెండ్ దిస్ ఫంక్షన్ బికాస్ దే డెంట్ ఇన్వైట్ హర్ టు దిస్ ఫంక్షన్. ఏంటండి, ఆమె ఈ ఫంక్షన్కి అటెండ్ కాదండి ఎందుకంటే వాళ్ళు ఆమెను ఈ ఫంక్షన్కి పిలవలేదు. షీ డజంట్ అటెండ్ దిస్ ఫంక్షన్ బికాస్ షీ డెంట్ ఇన్వైట్ హర్ టు ద ఫంక్షన్. 10వ సెంటెన్స్. సాధారణంగా ఏంటండి, సాధారణంగా మా ఏరియాలో మాకు పవర్ కట్స్ ఉండవు, కానీ గత రాత్రి పవర్ పోయింది. జనరలీ వీ డోంట్ హ్యావ్ పవర్ కట్స్ ఇన్ ఆ ఏరియా. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆర్ ఉంది, ఆర్ ముందు యూ ఉంది, యూ అంటే వావెల్. అవర్ అనకుండా నేను ఆ అంటున్నానండి. హెచ్ఈఆర్ని ఏమంటున్నాము, హా అంటున్నాము. ఇక్కడేమో ఓయూఆర్నేమో ఆ అంటున్నాము. Generally, we don't have power cuts in our area, but the power went off last night. Go off, went off, gone off. కరెంటు పోవడాన్ని ఏదైనా విస్ఫోటనం చెందడం అంటే పేలిపోవడాన్ని go off, went off, gone off అంటారండి. ఇక్కడ past tense కాబట్టి went off తీసుకున్నా. Generally, we don't have power cuts in our area, but the power went off last night. తర్వాత సెంటెన్స్ అండి. మా బాసు అస్సలు తన సహనాన్ని కోల్పోడు, కానీ మా బాసు నిన్న తన సహనాన్ని కోల్పోయాడు. మా బాసు సాధారణంగా అస్సలు అంటే నెవ్వర్ అండి, ఎప్పుడు తన సహనాన్ని కోల్పోడు, కానీ మా బాస్ నిన్న తన సహనాన్ని కోల్పోయాడు. ఆ బాస్, చూడండి ఓయూఆర్ నెల చదవాలి, ఆ అంటే సరిపోతుంది. ఆ బాస్ నెవర్, చూడండి ఇక్కడ కూడా ఆర్ ఉంది, ఈ ఉంది, అందుకని నెవర్ అని అనట్లేదు, నెవర్. ఆ బాస్ నెవర్ లాసెస్ హిస్ పేషెన్స్, బట్ హీ లాస్ట్ హిస్ పేషెన్స్ ఎస్టర్డే. రైట్. నేను ప్రతిరోజు ఆఫీస్కి బైక్ మీద వెళ్తాను, కానీ నేను నిన్న కారు మీద వెళ్ళాను. నేను ప్రతిరోజు ఆఫీస్కి బైక్ మీద పోతాను, కానీ నిన్న కారు మీద వెళ్ళాను. ఐ గో టు ఆఫీస్ బై బైక్ డైలీ, బట్ ఐ వెంట్ బై కార్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొకసారి ఆఫీస్ అని రాయక్కర్లేదు, ఇక్కడ ఆల్రెడీ చెప్పేశాం కాబట్టి. ఐ గో టు ఆఫీస్ బై బైక్ డైలీ, బట్ ఐ వెంట్ బై కార్ ఎస్టర్డే. ఇక్కడ ఆర్టికల్ కూడా పెట్టుకోవచ్చండి. ఐ గో టు ఆఫీస్ బై ఎ బైక్ డైలీ, బట్ ఐ వెంట్ బై ఎ కార్ ఎస్టర్డే. రైట్. వాళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద కార్ ఉంది, కానీ అప్పట్లో వాళ్ళకి ఒక బైక్ మాత్రమే ఉంది. చూడండి, ఏదైనా ఉంది అని చెప్పడానికి ఏం చెప్తామండి, ప్రజెంట్లో ఉంది అంటే హ్యావ్ వాడతామండి. పాస్ట్లో ఉండేది అని అంటే కనుక, ఉండింది అంటే కనుక హ్యాడ్ చెప్తాము. సో ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద కార్ ఉంది. దే హ్యావ్ ఎ బిగ్ కార్ నౌ. They have a big car now, but they had just a bike in those days. ఆ రోజుల్లో కేవలం చిన్న ఒక బైక్ మాత్రమే ఉంది. రైట్. 14వ సెంటెన్స్. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది, కానీ నిన్న చాలా వేడిగా ఉంది. ఏదైనా ఉంది అని చెప్పడానికి హ్యావ్ అంటే చెప్తాము, ఉంది అని చెప్పడానికి హ్యావ్ కానీ అమెజార్ కానీ. మరి హ్యావ్ ఎప్పుడు అంటే ఏవైనా వస్తువులు కానీ ఫీలింగ్స్ కానీ ఏవైనా ఉన్నాయి అని చెప్పాలంటే హ్యావ్ అని చెప్తాము. అలా కాకుండా స్థితి చెప్పడానికి చల్లగా ఉంది, వేడిగా ఉంది, పొడవుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, ఇలాంటి వాటికి అమెజార్ కానీ చెప్తాం, అమెజార్ ఉపయోగిస్తాం. రైట్. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది, కానీ నిన్న చాలా వేడిగా ఉంది. ద వెదర్ ఈజ్ వెరీ కూల్ టుడే. ద వెదర్ ఈజ్ వెరీ కూల్ టుడే. రైట్. బట్ ఇట్ వాస్ వెరీ హాట్ ఎస్టర్డే. రైట్. వీటి తీసుకుందాం. 15వ సెంటెన్స్ అండి. ఈరోజు వాతావరణం చల్లగా ఉంది ఎందుకంటే రాత్రంతా వర్షం పడింది. ఇక్కడ ద వెదర్ ఈజ్ వెరీ కూల్ టుడే. ఏం తీసుకున్నానండి, ఇక్కడ ఏం తీసుకున్నాను, ఈజ్ తీసుకున్నా, అంటే V1 తీసుకున్నా, ప్రెజెంట్ కాబట్టి. ద వెదర్ ఈజ్ వెరీ కూల్ టుడే యాజ్ ఇట్ రెయిన్డ్ ఆల్ ద నైట్. రైట్. ఎందుకంటే ఇక్కడ వర్షం, ఇక్కడ బికాజ్ అని తీసుకోవచ్చు, అంటే యాజ్ కూడా తీసుకోవచ్చు. ఆమె ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆమె ఎగ్జామ్ చాలా బాగా రాసింది. షీ ఈస్ వెరీ హ్యాపీ నౌ బికాస్ షీ రోట్ ద ఎగ్జామ్ వెరీ వెల్. రోట్ ఈస్ V2 హియర్. రైట్. ఆమె ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆమె ఎగ్జామ్ చాలా బాగా రాసింది. షీ ఈస్ వెరీ హ్యాపీ నౌ బికాస్ షీ రోట్ ద ఎగ్జామ్ వెరీ వెల్. నెక్స్ట్ అండి. ఈరోజు నాకు చాలా ఎనర్జీ ఉంది ఎందుకంటే గత రాత్రి నేను బాగా నిద్రపోయాను. ఈరోజు నాకు చాలా ఎనర్జీ ఉంది ఎందుకంటే నేను బాగా నిద్రపోయాను గత రాత్రి. చూడండి, సాధారణంగా ఎనర్జీ అంటాము, ఎనర్జీ
I have a lot of energy today because I slept well last night. 18వ సెంటెన్స్ అండి. నేను ప్రతిరోజు స్కూల్కి నడుచుకుంటూ వెళ్తాను, కానీ నిన్న బస్సులో వెళ్ళాను. I walk to school daily but I went by bus yesterday. ఇక్కడ walk to అంటే నడుచుకుని వెళ్ళటం అండి. వర్బ్ ఏంటండి? walked to. రైట్. ఆమె తన ఇంట్లో ప్రతిరోజు బట్టలు ఉతుకుతుంది మరియు నిన్న కూడా చాలా బట్టలు ఉతికింది. ఇక మరియు అనేది తెలుగులో ఏదోలా ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఉపయోగిస్తారండి. అండ్తో కూడా సెంటెన్స్లు మాట్లాడుతూ ఉంటారు. ఆమె తన ఇంట్లో ప్రతిరోజు బట్టలు ఉతుకుతుంటుంది మరియు నిన్న కూడా చాలా బట్టలు ఉతికింది. షీ వాషెస్ క్లోత్స్ ఇన్ హర్ హోమ్ డైలీ అండ్ షీ వాష్డ్. చూడండి, ఇక్కడ టాలా చెప్పాలి. టాలా ఎందుకు చెప్పాలి అనేది ఆ వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయండి, మన ఛానల్లో ఉన్నాయి, చూడొచ్చు మీరు. షీ వాషెస్ క్లోత్స్ ఇన్ హర్ హోమ్ డైలీ అండ్ షీ వాష్డ్ ఎ లాట్ ఆఫ్ క్లోత్స్ ఎస్టర్డే ఆల్సో. వాళ్ళు ప్రతిరోజు క్లాస్లో నిద్రపోతారు, మరియు నిన్న కూడా నిద్రపోయారు. దే స్లీప్ ఇన్ ద క్లాస్ డైలీ అండ్ దే స్లెప్ట్ ఎస్టర్డే ఆల్సో. నిన్న కూడా అన్నాం కదా, ఆల్సో తీసుకున్నాం. నేను ప్రతిరోజు మా అబ్బాయిని ఉదయాన్నే నిద్ర లేపుతాను మరియు ఈరోజు కూడా నిద్ర లేపాను. రైట్. నేనేం చేస్తాను? ప్రతిరోజు మా అబ్బాయిని నిద్ర లేపుతాను, ఈరోజు కూడా నిద్ర లేపాను. ఐ వేక్ మై సన్ అప్. ఇదేంటి సార్ ఇలా రాశారు ఇక్కడ? వేకప్ అంటే నిద్ర లేపడం అయితే వేక్ని అప్ని స్ప్లిట్ చేసి చెప్తామండి. ఎలా చెప్పాలి? నేను ఉదయాన్నే నిద్ర లేస్తాను అంటే ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ, ఆర్ ఎల్స్ ఐ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ. లేదు, మా అమ్మ నన్ను ఉదయాన్నే నిద్ర లేపుతుంది, మై మదర్ వేక్స్ మీ అప్. అలా స్ప్లిట్ చేసి చెప్పాలి. రైట్. సో నేను మా అబ్బాయిని ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేపుతాను మరియు ఈరోజు కూడా అతన్ని నిద్ర లేపాను. ఐ వేక్ మై సన్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ అండ్ ఐ వోక్ హిమ్ అప్ టుడే ఆల్సో. రైట్. వన్ మోర్ టైమ్. I wake my son up early in the morning daily and I woke him up today also. నేను ప్రతిరోజు మా అబ్బాయిని ఉదయాన్నే నిద్ర లేపుతాను, ఇవాళ కూడా అతన్ని ఉదయాన్నే నిద్ర లేపాను. రైట్. దిస్ ఈస్ హౌ. If you like my content, please subscribe my channel and like my video also. If you do that, I can get lots of encouragement. Then I can have lots of motivation to do lots more videos on different grammar aspects and pronunciation skills, so many things. Thank you so much for watching my video here.